వెల్కమ్ టు 24/7 టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్. నేను మీ అఫ్సర్. మన అతిథి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మన అతిథి మానస గారు. చిన్న వయసులోనే కూచిపూడి భరతనాట్యం నేర్చుకొని ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని వేల ప్రోగ్రామ్స్ చేసి పలు అవార్డులు సొంతం చేసుకున్న మానస గారు ప్రస్తుతం మాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మానస గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి కూచిపూడి భరతనాట్యంలో? అంటే నాకు 4 years ఉన్నప్పటి నుంచి నా కెరియర్ అనేది స్టార్ట్ అయింది. 4 years ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళి నార్మల్గా సమ్మర్ హాలిడేస్లో జాయిన్ చేశారనమాట. ఆఫ్టర్ దట్ ఇంక అక్కడి నుండి అట్లానే కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్గా టర్న్ అయ్యి ఇప్పుడు వరకు వచ్చిందనమాట. మీ కుటుంబ నేపథ్యం, మీ చదువు గురించి చెప్తారా? ఓకే, నాన్నగారు మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. నాన్నగారి పేరు కృష్ణ, అమ్మ పేరు తులసి, తన అంగన్వాడీ టీచర్. అండ్ నాది MBA స్టడీస్ అయిపోయిందండి వెరీ రీసెంట్గా. మీ హోమ్ టౌన్ ఎక్కడండి? ధర్మవరంలోనే. అంటే ఈ జనరేషన్ పిల్లలు సినిమా వాడలకి డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటారు. మీరెందుకు ఆ ఫీల్ ఎంచుకున్నారు కూచిపూడి భరతనాట్యంకి? అంటే కూచిపూడి వస్తే చాలా అండి, ఆటోమేటిక్గా అన్ని ఫామ్స్ మనం కవర్ చేసేయచ్చు. కానీ నాకు వెస్ట్రన్తో పోలిస్తే క్లాసికలే చాలా ఇంట్రెస్ట్. అలా ఇంకా అట్లానే ఉంది. ఇప్పుడు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలకు మీరు ఏ సజెషన్ చేస్తారు? కూచిపూడి భరతనాట్యం వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి ఫ్యూచర్లో? ఆఫర్స్ అంటే డెఫినెట్గా ఇందులో అయితే మంచి కెరియరే ఉంటుందండి. ఇదనే కాదు, ఏ విద్యనైనా నమ్ముకున్న వాళ్ళకి కెరియర్ అయితే డెఫినెట్గా మంచిగానే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు నేర్చుకోవాలి అంటే ప్రజెంట్ ఏ పిల్లలకైనా కూడా డెడికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే రావాలి ఏదో చేయాలి అనేది కాకోకుండా డెఫినెట్గా మేము ఇది నేర్చుకోవాలనే పట్టుదల అందరిలోనూ ఉండాలి. కొందరు ఎలా ఉంటారు అంటే వచ్చాము, ఒక ప్రోగ్రామ్ చేసాం, సర్టిఫికేట్ తీసుకున్నాం అనే మైండ్ సెట్తో ఉంటారు. అలా కాకోకుండా దీన్నే ఇంట్రెస్ట్గా తీసుకొని ఇక్కడితో స్టాప్ అవ్వకూడదు, దీంట్లో మనం ఇంకా ముందుకెళ్ళాలి అనేది ఫస్ట్ పిల్లల్లో ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే అప్పుడు. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవడం? నా 4 years ఉన్నప్పుడు. 4 years నుంచి. మీ గురువు గారు పేరు? మొదటగా నా గురువు గారి పేరు అయితే దిత్తలూరి బాబు బాలాజీ సార్ అండి. ధర్మవరమే. ఆయన దగ్గర బేసిక్ స్టార్ట్ అయ్యి ఓకే. తర్వాత అరంగేట్రం కోర్స్ నటరాజ కృష్ణమూర్తి సార్ దగ్గర. అది అనంతపురం. తర్వాత సర్టిఫికేట్ కోర్స్ అక్కడే చేశాను ఆయన దగ్గరే. ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా వచ్చి హైదరాబాద్లో అర్ధనారి వెంకట్ సార్ అని ఉన్నారు, ఆయన కొడుకు దగ్గర రిత్విక్ దగ్గర చేస్తున్నాను. ఏ అవార్డ్స్ వచ్చాయి? నంది అవార్డు వచ్చిందండి 2021లో. ఇక్కడే అనంతపూర్లోనే చేశారనమాట. సో రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం వారు అక్కడ నంది అవార్డు వచ్చింది. అండ్ నాట్య కౌముది, నాట్య జరి అండ్ నాట్య స్వభామ అవార్డ్స్ ఇవన్నీ కూడా తిరుపతి. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి మీకు ఇప్పటి వరకు? చాలా వచ్చాయండి. నాకు రికగ్నైజ్డ్గా అంటే కొన్ని అవార్డ్స్ ఉన్నాయి, ఒక 5 to 10 అవార్డ్స్ వరకు బాగా రికగ్నైజ్ అయ్యే అవార్డ్స్ ఉన్నాయి. మీరు ట్రస్ట్ ఏర్పాటు చేశారు కదా, భవిష్యత్తులో దానికి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే ఇంకా మాకు ఎంతవరకు చేతనైతే అంతవరకు పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అనేది అయితే మాకు గట్టిగా ఉందన్నమాట. సో ట్రస్ట్ పరంగా ఎవరికైనా ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా మేము ఉన్నాము అనేది అయితే మేము భరోసా. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీ ట్రస్ట్ ద్వారా? కోవిడ్ టైంలో అయితే అదే పూర్ పీపుల్కి గ్రాసరీస్ అంటే ఇప్పుడు కొందరు ఉంటారండి ఇలా రాజస్థానీ వాళ్ళు, కలకత్తా వర్క్స్ చేసుకునే వాళ్ళు, శారీస్ వర్క్ ఇలా చేసుకునే వాళ్ళు కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి అది తప్ప ఇంకొకటి రాదు. బట్ మన కోవిడ్ టైంలో మనుషులు అనేది బయటకి వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. అప్పుడు వాళ్ళకి వర్క్స్ లేవు, ఏం లేవు. సో అలాంటి వాళ్ళకి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసాం, రైస్ ఇచ్చాము, ఇలా చేసాం. అండ్ పూర్ పిల్లలకి బుక్స్, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ బాక్సెస్, క్యారీ బాక్సెస్ ఇట్లాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కూడా చేస్తున్నారా? యా అండి, ప్రెసెంట్ కూడా చేస్తున్నాం. మీ సొంత డబ్బులతో చేస్తున్నారు సేవా కార్యక్రమాలు? సొంత డబ్బులతో అంటే ఇలా ఉన్నారు కదా డొనేట్ చేసే వాళ్ళు కూడా. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు ఇంకా భవిష్యత్తులో అంటే మీ గోల్ ఉంటుంది కదా? అదే అండి, ఏ అనాథలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అన్నదానం కానీ, అండ్ ఇట్లా గ్రాసరీస్, కొన్ని అనాథ శరణాలయాలు ఉంటాయి. వాళ్ళకి ఎలా అంటే డొనేట్ చేసే వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. కొన్నిసార్లు వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. సో అట్లా మాకు తెలిసిన వాళ్ళకి అండ్ తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తెలుసుకొని కూడా వాళ్ళకు కూడా ఇట్లా అన్నదానం కానీ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ కానీ చేయాలి అనేది ఉంది. బ్లడ్ ఆర్గనైజేషన్ కూడా నడిపిస్తున్నారని విన్నాను, నిజమేనా అండి? అవునండి, మానస బ్లడ్ ఫౌండేషన్ అని చెప్పి ఇట్లా మేము ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టుకున్నాము. ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే దాంట్లో ఒక మెసేజ్ చేస్తే చాలు, మాకు ఎవరు అవైలబుల్లో ఉంటే వాళ్ళ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. అంటే మీకు వాట్సాప్ గ్రూప్ ఉందా బ్లడ్ డొనేషన్? అవునండి, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఇది?
ఇది కూడా అంతే 2021 అంతా కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలోనే అప్పుడే స్టార్ట్. ఇప్పటి వరకు ఎంతమందికి సహాయం చేశారు బ్లడ్ డొనేషన్? చాలా మందికి చేసామండి. బత్తలపల్లిలో తలసేమియా పిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకే మాకు ఎక్కువ కాల్స్ వచ్చేటివి, ఇలా పిల్లలకి చాలా ఎమర్జెన్సీ ఉంది రావాలి అంటే. నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ఇచ్చేసి వచ్చారు, మా బాబాయ్ వాళ్ళు అండ్ అన్న వాళ్ళు. సో ఇట్లా చాలామంది వెళ్ళి ఇచ్చేసి వచ్చారు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలకి మీ తరపున ఏం చెప్తారు? అంటే వాళ్ళు అదే నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ వచ్చి ఒక మంచి గురువుని తీసుకోవాలి అండి. ఎవరైనా కూడా మంచి గురువుని వాళ్ళు అప్రోచ్ అయ్యి అక్కడికి వెళ్ళి అదే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. మెయిన్ పిల్లలకి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. మీరు మీ ఫ్యామిలీలో మీరు కాకుండా ఇంతకుముందు కూచిపూడి భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? అంటే కూచిపూడి భరతనాట్యం అయితే ఎవరు లేరండి, అది నా నుంచే స్టార్ట్ అయింది. కానీ ప్రీవియస్ మా ముందు జనరేషన్ వాళ్ళు అయితే ఇలా నాటకాలు, పౌరాణిక నాటకాలు అంటారు కదా, సో ఆ బ్యాక్డ్రాప్ అయితే ఉంది అండి. అండ్ అదే కాకుండా తోలు బొమ్మలు అంటారు కదా, తోలు బొమ్మల ఆట, లెదర్ పప్పెట్స్, సో అది కూడా చేస్తారనమాట. తోలు బొమ్మల తయారీ అండ్ తోలు బొమ్మల ఆట ఇది కూడా ఉంది మీ ఫ్యామిలీలో. ఎవరు చేశారు? మీ తాతగారు. వెరీ రీసెంట్ మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది, దళవాయి చలపతిరావు. మీ తాతగారా? అవునండి. సో ఆయనకి తోలు బొమ్మల ఆటలో వచ్చింది. నీ తోలు బొమ్మలు అంటే ఎక్కడ అండి అది? నిమ్మలకుంట, మన సత్యసాయి జిల్లా. సత్యసాయి జిల్లా, ధర్మవరం నుంచి ఒక 10 కిలోమీటర్స్. అంటే మీ కళాకారుల ఫ్యామిలీ నుంచి మీరు వచ్చారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అంటే ఫ్యూచర్లో ఒక గోల్ అంటే ఉంటుంది కదా. అంటే ఫ్యూచర్లో అయితే నేను ప్రజెంట్ ఇప్పుడు డిప్లొమా చేస్తున్నా అండి. ఫ్యూచర్లో ఇందులోనే డాక్టరేట్ తీసుకోవాలి అనేది మా గోల్ అన్నమాట. కూచిపూడి భరతనాట్యం డాక్టరేట్. ఓకే. మీరు కూచిపూడి భరతనాట్యం ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో చేశారు? అంటే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్లోనూ చేసామండి. మోస్ట్లీ మేము హైదరాబాద్ అండ్ తిరుపతి ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. కర్ణాటక సైడ్ చాలా తక్కువ కానీ బట్ వెళ్ళాం, అక్కడ కూడా ఈవెంట్స్ చేసాము. వెరీ ఎక్కువ పర్ఫార్మెన్సెస్ చేసిండేది అంటే ఎక్కువ తిరుపతిలో చేస్తూ ఉంటాం మేము. ఇయర్లీ 2 3 ఎక్కువ తిరుపతిలో చేస్తూ ఉంటాం అన్నమాట. మీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏది? ఇంతవరకు చాలా ప్రోగ్రామ్ చేశారు కదా, మీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్, గుర్తుండిపోయేది? అంటే నేను ఒక 6 years ఏజ్లో ఉన్నప్పుడు ధర్మవరం కళాజ్యోతిలో ఒక ఈవెంట్ చేసామన్నమాట. ఆ ఈవెంట్కి హీరో నరేష్ గారు వచ్చారు గెస్ట్గా. సో ఆయన చేతుల మీదుగా మాకు అవార్డు ఇప్పించారనమాట. అప్పుడు మాకు అది చాలా మెమరబుల్. అంటే చిన్నప్పుడు హీరో చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాము అనేది ఒక ఎక్సైట్మెంట్. అండ్ దాని తర్వాత అంతే బాగా గుర్తుండిపోయిన ప్రోగ్రామ్ అంటే నంది అవార్డు. ఇవన్నీ కూడా బాగా గుర్తుండిపోయిన ప్రోగ్రామ్స్ అన్నమాట. మీ ఇంట్రెస్ట్తోనే కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నారా లేకపోతే మీ పేరెంట్స్ సపోర్టా? స్టార్టింగ్ అయితే వాళ్ళు జాయిన్ చేశారు వాళ్ళ ఇంట్రెస్ట్తో, తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారన్నమాట. అంటే నువ్వు ఒక జాబే చేయాలి, ఇంకోటి అని ప్రెజర్ చేయకోకుండా, ఓకే నువ్వు ఇందులో సక్సెస్ఫుల్గా వెళ్తున్నావు కదా, ఇంకా మంచిగా సక్సెస్కి రీచ్ అవ్వు అన్నట్టుగా అట్లనే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఈ కూచిపూడి భరతనాట్యం కాకుండా మీరు ఏమన్నా జాబ్ ఏమన్నా చేస్తున్నారా? లేదండి, ప్రెజెంట్ అయితే ఓన్లీ క్లాసెస్. అంటే సమ్మర్ తర్వాత కూడా చేస్తున్నారా క్లాసెస్? సమ్మర్ తర్వాత కూడా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. డైలీ ఈవినింగ్ 5 to 7 అనేది క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట, నాట్ ఓన్లీ సమ్మర్. ఓకే. మీరు 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా నేషనల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళారా? అండి, ఢిల్లీలో ఒకసారి చేసాము. అండ్ ఢిల్లీలో ఏదో ఒక కాంపిటీషన్స్ పెట్టారన్నమాట. కాంపిటీషన్స్కి మా గురువుగారు తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ అదేమంటారు, మేము ఒక్కరమే కాదు, ఇలా కథక్, ఒడిస్సీ, ఇలా ఇంకా వేరియస్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా కాంపిటీషన్స్ అనేటివి జరిగాయి. అండ్ చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. 3 days ఆఫ్ ప్రోగ్రామ్ ఉండింది మాకు. 3 daysలో 1 day స్లాట్ ఇచ్చారు. ఆ రోజు మేము ప్రోగ్రామ్ చేసాం. కూచిపూడి భరతనాట్యంలో మీకు రోల్ మోడల్ ఎవరండి? కూచిపూడిలో అయితే నా రోల్ మోడల్ ఆల్వేస్ మంజు భార్గవి గారండి. సో ఆమె షీఈస్ వెరీ టాలెంటెడ్. అండ్ ఆమె డ్యాన్స్ చేస్తే ఎవరైనా కూడా ఇలా చూస్తూ ఉండిపోతారు. ఆమె డ్యాన్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఆమె ఎప్పటికీ నా ఇన్స్పిరేషన్. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఆమెతో నాకు ఒక్కసారైనా ఆమె పక్కన డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తే డెఫినెట్గా చెయ్యాలి అనేది నా డ్రీమ్ అన్నమాట. సో మంజు భార్గవి గారు నాకు రోల్ మోడల్. కూచిపూడి భరతనాట్యంలో ఒక డాన్సర్కి ఉన్న క్వాలిటీస్ ఏమి? అంటే డాన్సర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే ఒక డ్యాన్స్ని వాళ్ళ అభినయం ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి.
ఏ పాటకి తగ్గట్టుగా ఏ లైన్కి తగ్గట్టుగా మన ఎక్స్ప్రెషన్స్ అనేటివి అలానే ఉండాలన్నమాట. మెయిన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. అంతేకాకోకుండా మూమెంట్స్ కానీ స్టెప్స్, ఏ స్టెప్ చెప్పినా కూడా చేయటం, ఏ స్టెప్నైనా కూడా ఒక పర్ఫెక్ట్ పోస్చర్లో, అంటే ఇట్లా అరమండి అంటారు, కాళ్ళు రెండు పర్ఫెక్ట్గా బెండ్ చేసేదాన్ని అరమండి అంటారు. ఆ అరమండిలోనే డ్యాన్స్ చేయటం, ఇదన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డాన్సర్కి. మీకు కూచిపూడి భరతనాట్యం నేర్పిస్తున్నారు పిల్లలకి, మీకు టైం ఎలా దొరుకుతుందండి ఈ సోషల్ సర్వీస్కి? అంటే సోషల్ సర్వీసెస్ అనేది మనం డేలో ఎప్పుడైనా చేస్తాం. నా క్లాసెస్ ఓన్లీ ఈవినింగ్స్ అనమాట. ఓకే. అంటే ఇప్పటిదాకా వాటికి దీనికి ఎప్పుడు క్లాషెస్ రాలేదన్నమాట మాకు. సో ప్రెజెంట్ అయితే ఆల్ హ్యాపీ, ఆ రెండింటికి టైం అడ్జస్ట్ అవుతూ ఉంది. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు ఈ బ్లడ్ ఆర్గనైజేషన్ కానీ ఈ ట్రస్ట్ కానీ? అంటే ఇది ఏదైనా కూడా ముందుకు వెళ్ళాలి అంటే నా ఒక్కదాని వల్లనే కాదు, నా వెనక సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉండాలి. మీరు అన్నట్టుగా ఎంతసేపు మా ఓన్ ఎక్స్పెన్సెస్తో మేము దీన్ని పెట్టుకోలేమన్నమాట. ఇంకా మాకు హెల్ప్ చేసేవాళ్ళు డోనర్స్ కానీ ఇలా ఉండాలి. వాళ్ళు ఉన్నంత వరకు డెఫినెట్గా మేము దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తామని చెప్తాం. కళాకారులకి ప్రభుత్వం తరఫున ఎటువంటి సపోర్ట్ కావాలని మీరు అనుకుంటున్నారు? అంటే మాకు స్పెసిఫిక్గా సపోర్టెడ్ అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి స్పెసిఫిక్గా స్కీమ్స్ అనేటివి ఉన్నాయండి. అమ్మ ఒడి, విద్యా దీవెన ఇలా ఉన్నాయి. సో అట్లనే మాకు కూడా కళాకారులకి ఏదైనా ఒక ప్రభుత్వం ద్వారా ఒక స్కీమ్ వచ్చి మాకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. అంటే కమింగ్ జనరేషన్స్కి ఇంకా ఫ్యూచర్లో మేబీ ఈ కూచిపూడి, భరతనాట్యం, ఈ కళలన్నీ కూడా అంతరించిపోయేలా ఉన్నాయి. ఇలా ఒక స్పెసిఫిక్గా ఒక స్కీమ్ అనేది ఏదైనా వచ్చింది అంటే అప్పుడు డెఫినెట్గా ఈ కళ అనేది ఎక్కడికి అంతరించిపోకుండా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైనా కూడా మాకు ఒక స్కీమ్ పెట్టి మమ్మల్ని అంటూ ఒక గుర్తించింది అంటే బాగుంటుంది అని కోరుకుంటున్నామండి. మానస గారు చెప్పిన విధంగా ప్రభుత్వం స్పందించి అంతరించిపోతున్న ప్రాచీన కళైన కూచిపూడి, భరతనాట్యాన్ని ప్రభుత్వం స్పందించి కళాకారుల్ని ఆదుకోవాలని మన ఛానల్ తరపున కానీ కోరుకుంటున్నాం.